తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చర్చ తారాస్థాయికి చేరింది. ఇప్పటి వరకు ఏడాది కాలం పూర్తయింది. అయినప్పటికీ మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదంటూ విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడింది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణాన్ని మనం చూసాం. సో మొత్తానికి ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరపకుండా దాదాపుగా 15 నెలల కాలం పాటు కూడా కాలయాపన చేస్తున్న పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసంతృప్తిని వెలగెత్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన నేతలు. ఇక ఇంకోవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అంటే సబ్బండ వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు అనే నినాదంతో ఉన్న పరిస్థితి కనబడింది. సో ఇప్పుడున్న పరిస్థితులలో జరుగుతున్న పరిణామాలను చూస్తే కాస్త ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 6 మంత్రి పదవుల కోసం దాదాపుగా 36 మంది పోటీ పడడం అనేది తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. దీంతో పాటు వాళ్ళ సామాజిక వర్గాలను బేస్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వర్గపోరు అంతర్వర్గపోరు కాస్త బాహాటంగా మారిపోయింది. 6 మంత్రి పదవుల కోసం ఏకంగా 36 మంది పోటీ పడడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటు ఇప్పుడున్న మంత్రులలో 2 మంత్రులకు ఉద్వాసన పలికే ప్రయత్నంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అంతర్మదనంలో పడడం, ఆత్మ పరిశీలన చేసుకుంటున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇలాగే కొనసాగితే రేపు భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అనేది కూడా ఆరా తీయాల్సిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కాస్త ఊహాచిత్రంగా మారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, ఆ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చే వ్యక్తులకి ఇచ్చేది లేదు అంటూ స్పష్టం చేశారు. పోనీ ఆ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి పనిచేసే వ్యక్తులకు ఇస్తారా, లేకపోతే ఎన్నికలకు ముందు వచ్చిన వ్యక్తులకు ఇస్తారా, లేకపోతే ఆ పార్టీకి సంబంధించి ఆర్థిక మూలాల ఆధారంగా ఇస్తారా, రాజకీయ పలుకుబడి ఆధారంగా ఇస్తారా, లేదా సీనియర్ నాయకుల ఆధారంగా ఇస్తారా అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కొన్ని వాస్తవ అంటే కఠినమైన నిజాలను కనుక మనం చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక మానదు. ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలకు కూడా చూస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఒక్కసారి మనందరూ కూడా ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో ఆసక్తికరమైన విషయాలు ఒక 2-3 కనబడతాయి. ఏంటి అంటే ఏప్రిల్ 3 లేదా 4వ తేదీలలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కాంగ్రెస్ పార్టీ బాహాటంగానే ప్రచారం కొనసాగుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఆ పార్టీకి సంబంధించిన 2 మంత్రులకు సంబంధించి ఓవైపు కొండా సురేఖ, మరోవైపు జూపల్లికి సంబంధించి కేబినెట్ నుండి ఉద్వాసన పలికే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా పూర్తి స్థాయిలో ప్రచారం కొనసాగుతుంది. నిజంగా వీళ్ళిద్దరికీ ఉద్వాసన పలికితే గనక 2 జిల్లాలకు సంబంధించిన ఆయా నియోజకవర్గాలలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మంత్రివర్గ విస్తరణలో అప్పుడు రేవంత్ రెడ్డి మార్కు కనిపించినప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్కు కనిపించకపోవచ్చు అంటూ కూడా చాలా వరకు గుసగుసలు వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకోవైపు పూర్తి స్థాయిలో కూడా మొదటి నుండి ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు. ఒకసారి వాళ్ళ లిస్టుని కనుక చూస్తే మనకు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటు రాజగోపాల్ రెడ్డి కానీ, సుదర్శన్ రెడ్డి కానీ, గడ్డం వివేక్ కానీ మంత్రి పదవులు దాదాపుగా వీళ్ళ ముగ్గురికి ఖరారైనట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే 6 మంత్రి పదవులలో 3కి ఖరారైతే మరో 3 ఎవరు అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది. అయితే ముద్రాజ్ కోటలో వాకట్కి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా ఇటు మరోవైపు విజయశాంతి వైపు కూడా మొగ్గు చూపుతుంది అధిష్టానం అంటూ కూడా చూడొచ్చు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్కి సంబంధించి పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నారు విజయశాంతి, మీనాక్షి నటరాజన్. మరి ఆ స్నేహం ఏమైనా కలిసి వస్తుందా, లేకపోతే మొన్నటికి మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జి రాగానే పూర్తిగా కూడా ఎమ్మెల్సీ రేస్లో కానీ ఎమ్మెల్సీకి సంబంధించి ఎక్కడా పేరు వినిపించిన విజయశాంతి ఎమ్మెల్సీ అయిన తరుణం కూడా చూసాం. సో దీంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ పార్టీ మారిరో ఇప్పటికే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో చర్చ కొనసాగుతున్న తరుణం కూడా కనబడుతుంది. ఆ 10 మందికి సంబంధించి మరి వాళ్లకు పూర్తిగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామంటూ 7 కూడా వెనుదిరుగుతున్న పరిస్థితి. మరో 3 సంబంధించి ఆ పార్టీలో ఉప ఎన్నికలు వచ్చినా మేము ఖచ్చితంగా ఫేస్ చేస్తామంటూ కూడా చూస్తున్న తరుణం అయితే కనబడుతుంది. మరి వాళ్ళెవరికి ఇచ్చే పరిస్థితి లేదు అంటూ కూడా అధిష్టానం చాలా క్లారిటీ ఇచ్చింది. ఇక మరోవైపు మైనార్టీ కోటాకు సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే మైనార్టీ కోటాతో పాటు
మాకు సైతం మంత్రి పదవులు కావాలి, మేము మొదటి నుంచి ఈ పార్టీ జెండా మోసామంటూ కూడా ఇటు మరోవైపు షబీర్ అలీ కానీ, ఇంకొకరు అజారుద్దీన్ కానీ, ఫిరోజ్ ఖాన్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా పంచాయతీ తారాస్థాయికి చేరిన పరిస్థితి కనబడుతుంది. అటు ముదిరాజ్ కోట కానీ, ఇటు మైనార్టీ కోటకు సంబంధించి కూడా చూస్తున్నాం. మైనార్టీ కోటలో ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది. ఒకసారి మనం జిల్లాల వారీగా చూద్దాం. ఎందుకంటే 6 మంత్రి పదవుల కోసం 36 మంది ఏ విధంగా పోటీ పడుతున్నారు అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నల్గొండ జిల్లాకు సంబంధించి బాలు నాయక్ కూడా నాకు మంత్రి పదవి కావాలంటూ పట్టుబడుతున్న పరిస్థితి. ఇటు మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుండి నాకు మంత్రి పదవి రాబోతుందంటూ ఉత్సాహంగా ఉన్న పరిస్థితి. ఇటు మరోవైపు ఉత్తమ్ పద్మావతి కూడా నాకు మంత్రి పదవి కావాలంటూ కూడా ప్రపోజల్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇటు బీర్లా ఐలే కూడా నాకు మంత్రి పదవి కావాలి మా సామాజిక వర్గంలో అంటూ కూడా ఆయన పంచాయతీ. ఇటు మరోవైపు జయవీర్ రెడ్డి కూడా మా నాన్న కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నాకు కావాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నల్గొండ జిల్లా నుండి కాస్త నిజామాబాద్ వైపు వెళ్దాం. నిజామాబాద్కు సంబంధించి ఇటు సుదర్శన్ రెడ్డి కానీ, దాంతోపాటు షబీర్ అలీ కానీ, ఇటు మదన్ మోహన్ రావు కూడా ముగ్గురు కూడా నాకు మంత్రి పదవి కావాలంటూ వాళ్ళు పట్టుబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రేమ్ సాగర్ రావు కానీ, గడ్డం వివేక్ కానీ, గడ్డం వినోద్ కానీ, దాంతోపాటు వెన్మ బొజ్జా కానీ వీళ్ళు కూడా మాకు మంత్రి పదవి కావాలంటూ కూడా పక్కా కూడా వ్యూహరచన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆదిలాబాద్కు సంబంధించి. ఇక కాస్త కరీంనగర్ జిల్లాకు వెళ్తే కరీంనగర్ జిల్లాకు సంబంధించి మక్ఖాన్ సింగ్ కానీ, అడ్లూరి లక్ష్మణ్ కానీ, ఆది శ్రీనివాస్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా మంత్రి పదవి కావాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అక్కడి నుంచి కాస్త వరంగల్ జిల్లాకు వెళ్తే వరంగల్ జిల్లాకు సంబంధించి రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి కూడా వీళ్ళు నలుగురు కూడా ఖచ్చితంగా కూడా మాకు మంత్రి పదవి కావాలి, మేము పార్టీలో మొదటి నుంచి ఉన్నామంటూ నాయని రాజేందర్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను రాజకీయాలలో అపార అనుభవం ఉందంటూ కూడా ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ, కడియం శ్రీహరి కానీ వాళ్ళు కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్తే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి వాకటి శ్రీహరి కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు కూడా పంచాయతీ మొదలైంది. ఇక రంగారెడ్డి జిల్లా కనుక మనం వెళ్తే అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి మొదటి నుండి కూడా ఆధిపత్య ధోరణి కానీ, ఇటు ప్రకాష్ గౌడ్ కానీ, అరకెపూడి గాంధీ కానీ, లేకపోతే దానం నాగేందర్ కానీ, కాల యాదయ్య కానీ వీళ్ళ పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. వీళ్ళు కూడా మాకు మంత్రి పదవి కావాలంటూ రంగారెడ్డి జిల్లా నుంచి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిరోజ్ ఖాన్ కానీ, అజారుద్దీన్ కానీ మొదటి నుండి కూడా వీళ్ళ పంచాయతీ తారాస్థాయికి చేరింది. మైనార్టీ కోటాలో మాకు రావాలంటూ ఇటు మెదక్ జిల్లాకు సంబంధించి మైనంపల్లి రోహిత్ వైపు రేవంత్ రెడ్డి నిలబడుతున్న తరుణం అయితే కనబడుతుంది. అయితే తనకు వస్తుందా రాదా అనేది కూడా చూడాలి. ఇటు మరోవైపు జగ్గారెడ్డి కూడా పంచాయతీ మొదలుపెట్టిండు. సంజీవరెడ్డి కూడా నాకు కావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎమ్మెల్సీలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా మాకు కూడా మంత్రి పదవి కావాలంటూ చాలా వరకు కూడా వినతి పత్రాలతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న తరుణం అయితే కనబడుతుంది. ఇందులో ప్రధానంగా కూడా ఒక ఐదు పేర్లు చాలా బలంగా వినబడుతున్నాయి. ఇందులో మీర్ అమీర్ అలీ ఖాన్కు సంబంధించి ఎమ్మెల్సీగా రావడం, తాను కూడా ఖచ్చితంగా కూడా నాకు మంత్రి పదవి కావాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటు టీజేఎస్ నుండి కోదండరామ్ కానీ, కోదండరామ్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో మంత్రి పదవి రావాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు విజయశాంతి పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి కావాలని ఆందోళన చేయడం, ఇటు బలమూరు వెంకట్ కానీ, అద్దంకి దయాకర్ కూడా పూర్తి స్థాయిలో మాకు మంత్రి పదవి రావాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ 2 వర్గాలుగా విడిపోయింది కాంగ్రెస్ పార్టీలో. ఒకటి ప్రేమ్ సాగర్ సిఫారసు చేస్తూ బట్టి విక్రమార్క ముందడుగు ఉంటే, మైనంపల్లి రోహిత్ వైపు ఇటు రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో 6 మంత్రి పదవుల కోసం 36 మంది పోటీ పడడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు సంచలనంగా మారింది. అంటే ఆశావాహులుగా ఉండడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ పూర్తి స్థాయిలో కూడా ఈ 6 మంత్రి పదవుల కోసం 36 మంది పోటీ పడడం అంతర్గతంగా విభేదాలకు దారితీయడం, రాజకీయ అనిశ్చితి, రాజకీయ అస్థిరత్వాన్ని కూడా ఏర్పరిచే పరిస్థితి కొనసాగుతుంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే మైనంపల్లికి సంబంధించి మైనంపల్లి రోహిత్కు సంబంధించి రేవంత్ రెడ్డి సిఫారసు చేయడం కానీ, ఇటు సిఫారసు చేయడం కానీ ప్రేమ్ సాగర్ కానీ ఉంటుంది. ఇటు కమ్యూనిస్టుల నుంచి కూడా మేము మొట్టమొదటిసారిగా భాగస్వామ్యమే, మాకు కూడా మంత్రి పదవి కావాలంటూ ఇటు టీజేఎస్ నుండి కోదండరామ్ రెడ్డి కూడా మంత్రి పదవి కావాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి నుంచి కూడా మాకు మంత్రి పదవులు కావాలంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 మంత్రి పదవుల కోసం 36 మంది పోటీ పడడమే కాకుండా పూర్తి స్థాయిలో అంతర్గతంగా విభేదాలు జరగడం, ఒకరి
అందరూ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో సీనియర్ నేతలు కొంతమందికి సపోర్ట్ చేస్తే, వలసవాదికి సంబంధించిన నేతలు కొంతమందికి సపోర్ట్ చేస్తే, మరికొంతమంది విభేదిస్తూ ఏమీ చేయలేక నిస్సాయ స్థితిలో ఉండి ఎవరికో ఒకరికి ముగ్గైతే చూపే ప్రయత్నం చేస్తాను, లేదు లేదు నాకే మంత్రి కావాలంటూ పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుతో పాటు అంతర్గత విభేదాలతో పాటు 6 మంత్రి పదవుల కోసం 36 మంది పోటీ పడుతున్న తరుణంలో తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది కాస్త ఆసక్తిగా మారుతున్న తరుణం కూడా చూస్తాం. సో మొత్తానికి ఢిల్లీ నుండి ఎలాంటి ఆదేశాలు వస్తాయి, ఇక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మీనాక్షి నటరాజన్ గారు ఎలాంటి సంకేతాలు పంపిస్తారు, ఏమైనా లాబింగ్ కొనసాగుతుందా, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా పాత కాంగ్రెస్ నేతలకు ఇస్తారా, వలసవాద కాంగ్రెస్ నేతలకు ఇస్తారా, లేకపోతే కొత్తగా వచ్చిన మద్దతు పలికిన కూటమి నేతలకు ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. ఇక ఇంకోవైపు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు ఇస్తారా, లేదా పదవుల కోసం ఆశించి వచ్చిన వాళ్ళకు ఇస్తారా అనేది పంచాయతీ మరొకసారి క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. ఇక మూడో ప్రధాన అంశం ఏంటంటే వీళ్ళందరూ కూడా మంత్రి పదవులు కావాలన్నప్పటికీ కూడా ఢిల్లీకి సంబంధించిన జాతీయ పార్టీ నేతలు ఇటు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తులు ఎవరిని నిర్ణయిస్తారనేది ఒక చర్చనీయాంశంగా మారుతాయి. అయితే దీంట్లో మంత్రి పదవులు గనక విస్తరణ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత విభేదాలు వస్తే మరి పార్టీ భవిష్యత్ ఏంటి అనేది కాస్త ఆసక్తికరంగా మారుతుంది. సో ఫైనల్ గా 6 మంత్రి పదవులు 36 మంది పోటీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రచ్చ కాస్త బయటపడ్డ పరిస్థితి జరిగింది. ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూద్దాం.